హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అనగనగా గోపాలపురం అనే గ్రామంలో రామయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అతని దగ్గర చాలామంది పనివాళ్ళు ఉన్నారు. రామయ్య ఏ పని చేయనవసరం లేకుండానే పనివారే అన్ని పనులు చేసి పెట్టేవాళ్ళు. పెద్ద తిండిపోతు కూడా. ఏమ్మా రాదమ్మా, ఈరోజు వంట ఏం చేస్తున్నావు? ఏమైనా కొత్తగా తినాలనుంది. ఈరోజు కొత్త రకం వంట ఏదైనా రుచి చూపించు. ఇంతకు ముందు నేను తినని వంట ఏదైనా చేసి పెట్టమ్మా. రోజుకొక కొత్త రకం వంట చేయాలంటే నేను ఎలా చేసేదయ్యా? సరే, ఈరోజు నాటుకోడిని కొత్తగా వండి పెడతా. అది తిన్నారంటే ఇక మీరు అదే 10 సార్లు వండి పెట్టమంటారు. అబ్బా, నాటుకోడా? అది తిని తిని విసుగు పుడుతుంది. ఇంకేమన్నా వండమ్మా. అంతేకాకుండా దాంతో పాటు ఏదైనా స్వీట్ కూడా చేసి పెట్టు, కమ్మగా ఉంటుంది. నీ వల్ల కాకపోతే చెప్పు, నేను వేరే వంట మనిషిని చూసుకుంటాను. అయ్యో, అలా అంటారేంటయ్యా? మీకు కావలసినవన్నీ నేను చేసి పెడతాగా. రొయ్యల వేపుడు కొత్తగా చేసి పెడతా. దాని వాసన గుమలాడిపోద్ది చూడండి. సరేగానే వెళ్ళు, త్వరగా వండి తీసుకురా, బాగా ఆకలి వేస్తుంది. సరేనయ్యా, ఈలోపు మీరు ఒక కునుకు తీయండి, త్వరగా వంట చేసుకు తెస్తాను. ఏం నిద్ర ఏమిటో, అసలు నిద్ర పట్టి చావడం లేదు. అలా రాధమ్మ వంటగదిలోకి వెళ్తూ తన మనసులో ఇలా అనుకుంది. ఏం వంటలో ఏమిటో, ఈ బండోడికి వండి పెట్టలాగా సస్తా ఉన్నా. రోజుకో కొత్త రకం వంటంట. ఏం చేయాలో? పోనీ వీడి దగ్గర మానేసి వేరే ఎక్కడైనా పనిలోకి చేరదామా అంటే నాకు ఈ వంట తప్పించి ఏమీ రాదాయా. ఇక వంట త్వరగా చేయాలి, ఆ బండోడికి ఆకలేస్తుందంట. అలా భోజనం తయారు చేసి రామయ్య దగ్గరికి వెళ్తుంది. చూడు, వీడు తినడం పడుకోవడం, మళ్ళీ ఏం తినాలా అని లేచి ఆలోచించడం, ఇదే పని వీడికి. రెండో పనే లేదు. తిండిపోతే వెదవా. అయ్యగారు, భోజనం సిద్ధమైంది. మీకు రొయ్యల వేపుడు తీసుకొచ్చాను, లేవండి అయ్యా. అబ్బా, మంచి వాసన వస్తుంది, గుమలాడిపోతుంది. రొయ్యల వేపుడా? ఇదేంటిది? ఇది మన్నే కదమ్మా చేశావు, మళ్ళీ అదే వండినట్లున్నావు. రోజుకో కొత్త రకం వంట అంటే నేను మాత్రం ఏం వండగలనయ్యా? ఇదే రొయ్యల వేపుడు, కానీ ఈరోజు దానిలో ఉల్లికారం వేసే. తిని చూడండి, వాసన గుమలాడిపోతుంది. అవునవును, చాలా బాగుంది. రుచి అదిరిపోయిందనుకో. రుచి బాగా ఉండేసరికి 4 ముద్దలు ఎక్కువ తిన్నా. కడుపు కొద్దిగా బరువుగా ఉందమ్మా. ఓరి బంటదవా, నాకు ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా దున్నపోతే తిన్నట్టు తిన్నావు. కడుపు ఉబ్బరంగాక ఏమవుతుంది? అయ్యా, కొంచెం తమలపాకులు వేసుకోండి అయ్యా, అదే అరిగిపోతుంది. అది సరే గాని నువ్వు వెళ్ళి లింగయ్యని రమ్మను. అలా రాధమ్మ అక్కడి నుంచి వెళ్ళి ఆదాయ లెక్కలు చూసే లింగయ్యని పిలిచింది. ఏమయ్యా లింగయ్య, పంట మీద వచ్చిన డబ్బంతా తీసుకొచ్చావా? ఏది, ఎంత వచ్చింది? అయ్యా, మొత్తం 4,000 రూపాయలయ్యా. ఇదిగోండి, అన్ని వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. లెక్కలేమో అవసరం లేదు, డబ్బులు ఇచ్చావుగా, ఇక వెళ్ళు. అయ్యా, ఈ నెల నుండి జీతం పెంచుతానన్నారు. అది మీకొక్కసారి గుర్తు చేద్దామని. గుర్తుందిలే, వచ్చే నెల నుండి 3 రూపాయలు నీకు జీతం పెంచుతున్నా. అదేంటయ్యా, నేను ఎంత కష్టపడి పని చేస్తున్నాను, మీకు కష్టం తెలియకుండా అన్ని పనులు నేనే చూసుకుంటున్నాను కదయ్యా. ఒక్క 10 రూపాయలైనా పెంచండి అయ్యా. ఇల్లు గడవడం కూడా కొంచెం కష్టంగా ఉంది, ఆలోచించండి అయ్యా. వామ్మో, 10 రూపాయలే? అంత నేను పెంచలేను, 4 రూపాయలు పెంచుతాను అంతే. నీకు ఇష్టమైతే చెయ్యి, లేకపోతే లేదు. ఒరే సన్యాసి, ఉన్న డబ్బంతా ఏం చేసుకుంటావురా? పిల్లలు కూడా లేరు, అయిన వారిని కూడా దగ్గరికి రానివ్వు కదరా. అలా వచ్చిన డబ్బంతా తీసుకువెళ్ళి ఒక డబ్బుల పెట్టెలో పెట్టాడు. అబ్బా,
ఇప్పటికి 4 లక్షలు దాచాను. ఎప్పటికి నేను కోటీశ్వరుని అవుతానో ఏమో. ఇది ఇలా ఉండగా ఆ ఊరిలో గ్రామ పెద్ద ఇంట్లో దొంగలు పడి దోచుకున్నారు. ఈ విషయం రామయ్యకు తెలిసి, అమ్మో, ఏంటి ఊళ్ళో దొంగలు పడ్డారా? ఊరి నాయనో, అయితే వారి కన్ను నా మీద తప్పక పడుతుంది. నా దగ్గర ఉన్న డబ్బంతా దోచుకుపోతే ఇంకేమన్నా ఉందా? అసలు నేను ఈ డబ్బులు లేకపోతే బతకలేను. మీరెందుకయ్యా భయపడుతున్నారు? మన ఇంటి దగ్గర ఎప్పుడు 3 కాపులా ఉంటారు. ఆ దొంగలు మన ఇంటి వైపే చూడరు. మీరు కంగారు పడకండి అయ్యా. అలా ఆ రోజు రాత్రి ఏరా భీమయ్య, కాపులా వాళ్ళు ఉన్నారో లేదో ఒకసారి చూసిరా. అసలే నిన్న గ్రామ పెద్దింట్లో దొంగలు పడ్డారంట. కాపులా వాళ్ళు ఉన్నారయ్యా, నేను ఇప్పుడే చూసొస్తున్నాను. మీరు ప్రశాంతంగా నిద్రపోండి. ఏమి నిద్రరా బాబు, నాకు అసలు నిద్ర పట్టి సావడం లేదు. రోజు మొత్తంలో గంట కూడా నిద్రపోవడం లేదు. అలా కొంతసేపటికి రామయ్య నిద్రలోకి వెళ్ళాడు. అరే, ఇది ఈ ఊళ్ళో కల్లా పెద్ద ధనవంతుడిల్లు. వీడి ఇల్లు గనక కొల్లగొట్టామంటే మనం ఇంకా ఈ దొంగతనాలు మానేసి ప్రశాంతంగా ఉండొచ్చు. అమ్మో, ఎంత డబ్బు! ఇక మన పంట పండినట్లే. త్వరగా కానివ్వు, మళ్ళీ వాడు గనక లేచారంటే మన పని అయిపోయినట్లే. అమ్మో, నా డబ్బంతా దొంగలు దోచుకుపోతున్నారే. అయ్యో, వాళ్ళని పట్టుకోండి, నా డబ్బంతా పట్టుకుపోతున్నారు. పట్టుకోండి, పట్టుకోండి. ఒరే భీమయ్య, నా డబ్బంతా వాళ్ళు దోచుకుపోతున్నారు. వాళ్ళని పట్టుకోండి రా, నా డబ్బు పెట్టి మొత్తం ఖాళీ చేశారు. ఏంటయ్యా మీరు? బయట కాపులా వాళ్ళు ఉన్నారు, నేను బయట పడుకొని ఉన్నా. ఇక్కడికి ఎవ్వరూ రాలేదు. మీరేదో కలగన్నట్టున్నారు. ఏంటి ఇదంతా కళ? అవునయ్య గారు, కావాలంటే మీ డబ్బు పెట్టి ఒక్కసారి తెరిచి చూసుకోండి. సరే అయితే నువ్వు బయటికి వెళ్ళు. నేను ఒక్కసారి ఆ డబ్బు పెట్టి తెరిచి చూస్తాను, నువ్వు వెళ్ళు. అనగానే భీమయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామయ్య ఆ డబ్బు పెట్టి తెరిచి చూడగానే అందులో డబ్బులున్నాయి. అమ్మయ్యా, నా డబ్బు నాతోనే ఉంది. అంటే నేను ఈ దొంగలు పడి నా డబ్బులు దోచుకోపోయినట్లు కలగన్నట్టున్నానన్నమాట. అంటూ ఆ డబ్బులు పెట్టెను పక్కనే పెట్టుకొని నిద్రపోవాలని చూసిన రామయ్యకు అస్సలు నిద్రపట్టలేదు. ఇంతలో తెల్లవారిపోయింది. రామయ్య ఇంటికి ఎదురుగా ఒక పేద రైతు ఉన్నాడు. ఆ రైతు పేరు పాపయ్య. ఏంటయ్యా, బారెడు పొద్దెక్కిన ఇంకా నిద్రపోతున్నావు? లేచి పొలానికి వెళ్ళి నీళ్లు పట్టి రావయ్యా. ఏంటి సుమా, చక్కటి నిద్ర చెడగొట్టావు. ఈ రోజు నువ్వు వెళ్ళి నీళ్లు పట్టొచ్చుగా. నేను వెళ్ళి నీళ్లు పడితే ఇంట్లో పనులు ఎవరు చేస్తారయ్యా? లేచి వెళ్ళు. మనకేదో 5 ఎకరాల పొలం ఉన్నట్లు ఉన్నది ఒకే ఎకరం. దానికి అంత త్వరగా వెళ్ళవలసిన అవసరం లేదులే. అంటూ పొలానికి వెళ్తుండగా ఇదంతా రామయ్య గమనిస్తూ ఉంటాడు. ఆహా, ఆ పాపయ్య చూడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇక భార్యతో కూడా ఎంతో సంతోషంగా ఉంటాడు. వాడి దగ్గర చూస్తే చిల్లి గవ్వ కూడా లేదు. అయినా ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నాడు? నా దగ్గర ఇంత ఆస్తి నౌకళ్ళు ఉన్నా ఏ పని చేయకపోయినా నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు. అలా రామయ్య ప్రతిరోజు పాపయ్యని గమనిస్తూ ఉన్నాడు. వాడు చూడు ఎంత ఆనందంగా జీవిస్తున్నాడు. నాకు నిద్ర పట్టి వారం రోజులు అవుతుంది. పైగా ఒళ్ళు నొప్పులు. ఏం చేద్దామన్నా శరీరం సహకరించడం లేదు. పైగా నీరసంగా కూడా ఉంది. ఒక్కసారి వైద్యుడి దగ్గరికి పోతే సరే, నిద్రకేమన్నా మందులు ఇస్తాడేమో చూద్దాం. అలా రామయ్య వైద్యుడి దగ్గరకు బయలుదేరుతూ ఉండగా ఇంటి బయట పాపయ్య ఎదురవుతాడు. చూడు పాపయ్య, నీ దగ్గర పెద్ద డబ్బు కూడా లేదు. అయినా నువ్వింత ప్రశాంతంగా ఆనందంగా ఉన్నావు. అది నీకెలా సాధ్యమవుతుంది? అయ్యా, మీరెంతో డబ్బున్నాళ్ళు. పైగా మీ దగ్గర అనేక మంది నౌకళ్ళు ఉన్నారు. మీరు ఆనందంగానే ఉన్నారు కదయ్యా. ఎంతమంది నా చుట్టూ ఉన్నా నాకు ప్రశాంతమైన నిద్ర పట్టడం లేదు. నీకు నిజం చెప్పాలంటే నేను నిద్రపోయి సరిగ్గా వారం రోజులు అవుతుంది తెలుసా. అందుకే వైద్యుల దగ్గరికి వెళ్తున్నా. అవునా? అయితే మీరు వెళ్ళాల్సింది వైద్యుల దగ్గరికి కాదయ్యా. ఇక్కడికి దక్షిణాన సీతాపురంలో ఒక పెద్ద ఆవిడ ఉంది. ఆవిడ దగ్గరికి వెళ్ళండి.
ఆవిడకి ప్రకృతి వైద్యం తెలుసు. మీ సమస్యకి తప్పక పరిష్కారం దొరుకుతుంది. అయినా మీరు బండి మీద కాకుండా నడిచి వెళ్తున్నారేంటయ్యా? మా బండివాడు ఈరోజు రాలేదు. నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు. వైద్యం దగ్గరికి వెళ్ళక తప్పడం లేదు. అందుకే నడిచి వెళ్తున్నా. అయితే నువ్వు చెప్పినట్లు ఆ సీతాపురంలో ఉన్న ఆ పెద్దావిడ దగ్గరకు వెళ్ళడానికి చాలా దూరమే ప్రయాణం చేయాలి. ఏం చేస్తాం? నడిచి వెళ్ళక తప్పేటట్టు లేదు. సమయానికి మా బండివాడు కూడా ఈరోజే సెలవు పెట్టాడు. అలా రామయ్య నడుచుకుంటూ సీతాపురంలో ఉన్న పెద్దావిడ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నా పేరు రామయ్య అని అంతా వివరించాడు. చూడు రామయ్య, నీ సమస్య నాకు అర్థమైంది. ఈరోజు మధ్యాహ్నం అయిపోయింది. ఇప్పుడు నీకు వైద్యం చేసినా అది పనిచేయదు. నువ్వు రేపు ఉదయం సూర్యోదయానికి ముందే నా దగ్గరికి చేరుకోవాలి. అయ్యో, సూర్యోదయానికి ముందా? పైగా ఇంత దూరమా? చాలా దూరం ఉందండి. ఇంత దూరం రాగలనంటారా? నువ్వు సూర్యోదయానికి ముందే రావాలి. లేకుంటే నేనిచ్చే మందు పనిచేయదు. రేపొక్కరోజు మాత్రమే కాదు, 5 రోజులు క్రమం తప్పకుండా రావాల్సి ఉంటుంది. ఇదేంటమ్మా, మీరు నాకు పెద్ద పరీక్ష పెట్టారు. మా బండివాడు అంత ఉదయాన్నే వస్తాడో లేదో? నేను నిన్ను ఉదయాన్నే రమ్మన్నాను, నీ బండిని కాదు. నడిచి రమ్మని చెప్తున్నా. లేకపోతే నేనిచ్చే మందు పనిచేయదు. నడిచి రావాలా? నా వల్ల కాదు. ఈ రోజంటే బండివాడు రాలేదు కాబట్టి నడిచి వచ్చానే కానీ ప్రతిరోజు ఇలా రావాలంటే నా వల్ల కాదు. అలా ఒక 5 రోజులు వచ్చి చూడు. నువ్విక్కడికి ఏ సమస్య మీద వచ్చావో అవన్నీ తగ్గించే బాధ్యత నాది. మళ్ళీ ఆ రోగాలు నీ దరి చేరకూడా. ఇంకొక విషయం, నేను ఏది చెప్పినా కూడా నువ్వు కాదనకుండా చెయ్యాలి. అందుకు ఇష్టపడితేనే మీరు ఇక్కడికి రాండి, లేకపోతే లేదు. అమ్మా, మీరింత దూరం చెప్తుంటే నేను కాదనలేకపోతున్నా. నా బాధలు తీరుతాయనే ఒక ఆశ పుడుతుంది. పెద్దావిడ చెప్పినట్టే మరుసటి రోజు ఉదయం నిద్రలేచి ఆ పెద్దావిడ వద్దకు వెళ్ళాడు. వచ్చావా రామయ్య? అలా వెళ్ళి ఆ నదిలో స్నానం చేసిరా. నేను ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చానమ్మా. అయినా ఈ నదిలో స్నానం చేసిరా, అప్పుడే నీకు వైద్యం చేయడానికి కుదురుతుంది. అలా పెద్దావిడ చెప్పిన విధంగానే రామయ్య నది స్నానం చేసి వచ్చాడు. అమ్మా, మీరేదో వైద్యం మొదలు పెడతానన్నారు. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. నాకు బాగా ఆకలిగా ఉంది. ఇంటికి వెళ్ళాలి. ఆ మందేదో ఇస్తే నేను వెళ్తానమ్మా. రామయ్య, ఈరోజే కదా వైద్యం మొదలుపెట్టింది. నువ్వు వెళ్ళి ఈరోజు వచ్చినట్లుగానే రేపు కూడా ఇక్కడికి రా. అలా 3 రోజులు ఏమీ వైద్యం చేయకుండానే నది స్నానం చేయించి ఇంటికి పంపించింది. ఇక 4వ రోజు రామయ్య, ఏంటమ్మా మీరు 4 రోజుల నుంచి నన్ను సూర్యోదయానికి ముందే నన్ను ఇక్కడికి చేరుకోమన్నారు. తీరా ఇక్కడికి వస్తే నది స్నానం చేయించి పంపుతున్నారు. ఈ నది స్నానం కోసమైతే మా ఊర్లోనే చేసేవాణ్ణి కదా. ఇక్కడి దాకా రావడం ఎందుకమ్మా? చూడు రామయ్య, నువ్వు నిన్న ఎన్ని గంటలు నిద్రపోయావు? నిన్న 4 గంటల వరకు నిద్రపోయానమ్మా. చూసావా, నీకు అస్సలు నిద్రే పట్టడం లేదన్నావు. మరి ఇప్పుడు 4 గంటలు నిద్రపోయావు. పైగా ఈ 4 రోజుల నుంచి నీకు సూర్యోదయం ముందే నిద్ర లేవడం అలవాటయింది. నేను నీకు వైద్యం చేయడం 4 రోజుల క్రితమే మొదలుపెట్టాను కదా. అవునమ్మా, మీరు చెప్పింది నిజమే. నిద్రపోయింది 4 గంటలైనా ఎంతో ప్రశాంతంగా నిద్రపోయా. పైగా ఇక్కడికి వచ్చినప్పుడున్న ఒళ్ళు నొప్పులు, కడుపులో నలతగా ఉండడం అన్నీ తగ్గిపోయాయి. మిమ్మల్ని మొదట చూసినప్పుడే తెలుసుకున్నాను మీలో ఎటువంటి సమస్య లేదని. నువ్వు నీ సొంత పనులకు కూడా ఇతరుల మీద ఆధారపడుతున్నావు. ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంత దూరం నడిచి రావడం వల్ల నీ శరీరం కష్టపడడానికి అలవాటు పడింది. పైగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచిన వాడికి సగం రాగాలు వాటంతటా అవే తగ్గిపోతాయి. నువ్వు తీసుకునే ఆహారం కూడా మితంగా తీసుకో. ఇలా చేస్తే మీకు ఇంకా ఎటువంటి వైద్యం అవసరం ఉండదు. అమ్మా,
మీరు చెప్పింది నాకు పూర్తిగా అర్థమైంది. ఇకపోతే ఇదిగోండి మీ వైద్యానికి నేను చెల్లించే డబ్బు. ఈ డబ్బులు నువ్వు కష్టపడే సంపాదించావా? ఈ డబ్బులు నాకొద్దు. అయినా ఇప్పటికీ 4 రోజులే అయ్యింది. నా వైద్యం పూర్తి కావడానికి ఇంకా 1 రోజు మిగిలింది. రేపు ఉదయం ఈరోజు వచ్చినట్లే రండి. రేపు ఒక్కరోజు నేను చెప్పినట్లు చేస్తే ఇక మీ రోగం పూర్తిగా తగ్గిపోతుంది. అలా 5వ రోజు రామయ్య ఉదయాన్నే లేచి పెద్దావిడ దగ్గరికి వచ్చాడు. చూడు రామయ్య, ఇదిగో ఇక్కడ పండ్ల బుట్ట ఉంది. దీని ఖరీదు 15 రూపాయలు. వీటిని 17 రూపాయలకు అమ్మి నా డబ్బులు నాకు ఇవ్వు. గుర్తుపెట్టుకో, వీటిని నువ్వే కష్టపడి అమ్మి ఆ డబ్బులు నాకు చెల్లించాలి. అలా రామయ్య ఆ రోజు మొత్తం సంతలో వాటిల్ని అమ్మగా వచ్చిన డబ్బులు తీసుకొని పెద్దావిడికిచ్చాడు. రామయ్య, ఈ పని నేను ఎందుకు చేయమన్నానో తెలుసా? నీకు శరీరం శ్రమ అంటూ ఏమీ లేదు. నువ్వు నీ పనులన్నీ నీ నౌకల మీద వదిలేయకుండా రేపటి నుంచి నీ పనులు నువ్వే చేసుకో. ఇంకొక విషయం, డబ్బు మీద వ్యామోహం ఉన్నన్నాళ్ళు నీకు నిద్ర సరిగా పట్టదు. దాన్ని తగ్గించుకొని అవసరం ఉన్న వాళ్లకు సహాయం చేస్తూ ఉండు. నీకింక నిద్ర సమస్య ఉండదు. చాలా కృతజ్ఞతలమ్మా. మీ దయ వల్ల నాకు శరీర శ్రమ విలువ తెలిసొచ్చింది. ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఇక నుంచి డబ్బు మీద వ్యామోహం తగ్గించుకొని ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తానని మీకు మాటిస్తున్నానమ్మా. ఆ రోజు నుంచి రామయ్య డబ్బు మీద వ్యామోహం తగ్గించుకొని అవసరం ఉన్న వాళ్లకు సహాయం చేస్తూ ఉన్నాడు.